భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు సింగరేణిపై మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను దోపిడీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా విమర్శించారు. నీ 10 సంవత్సరాల కాలంలో ఏదన్నా నడుము పడిపోయినా, కాలు పడిపోయినా, రెక్కలు పడిపోయినా, హార్ట్ అటాక్ వచ్చినా నీకు అన్ఫిట్ విషయంలో 4 లక్షలు లంచం లేని అన్ఫిట్ కాలే. నీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు తీసుకొని అన్ఫిట్ విషయంలో కొనసాగించావు. మేము ఒక్కటే చెప్పాం ముఖ్యమంత్రి గారికి, ఈ అన్ఫిట్ విషయంలో అవినీతి లేకుండా జరపాలని కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారు చెరుపూర్ వచ్చినప్పుడు, కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వచ్చినప్పుడు మా సింగరేణి కార్మికుల అన్ఫిట్ విషయం జాప్యం జరుగుతుంది. బోర్డు యథావిధిగా అవినీతి లేకుండా, రూపాయి లంచం లేకుండా మీరు బోర్డును కొనసాగించాలి. అదేవిధంగా పేరు మార్పిడి విషయంలో యథాతథిగా మీరు అదేవిధంగా ఒక టెక్నికల్ ఒక మేధావుల కమిటీతో చర్చించి దానికి మార్పు లేకుండా కొనసాగాలి. స్వంతింటి కల నెరవేరాలి, కార్మికుల హక్కులను కాపాడాలి అని చెప్పి వేదిక మీద ముఖ్యమంత్రితో బహిరంగంగా అనౌన్స్ చేయించాం. మున్సిపల్ ఎన్నికల ముందే నేను బయలుదేరినా నా దెబ్బకు భయపడి రేపు బండి విక్రమార్క వచ్చి 300